నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం. తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలుంటాయన్న అధికారులు. ఎలక్షన్ కమిషన్ టీడీపీని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ ధ్వజం. సనాతన ధర్మంలో అమ్మకు మొదటి స్థానం. దుర్గమ్మ కరుణ అపారమన్న ప్రవచకులు చాగంటి. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేడు ఈశాన్యంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారింది. దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాను మరింత బలపడనుందని పేర్కొన్నారు. రెమాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. రెమాల్ తుఫాన్ కారణంగా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఆది, సోమవారాల్లో కూడా పడతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. అన్ని పోర్టులతో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. I'm Estella, head of Meteorological Center, Amaravati, Andhra Pradesh. Weather briefing for today, 25th May 2024. The deep depression over East Central Bay of Bengal moved nearly northwards with a speed of 17 kilometers per hour during the past 6 hours and lay centered at 8:30 hours of today in the same place. It is lying about 440 kilometers south-southeast of Sagar Island of West Bengal and 440 kilometers southwest of Kepupara of Bangladesh. It is likely to move northwards and intensify further into cyclonic storm over East Central and North Bay of Bengal around today 25th May evening and likely to intensify further into severe cyclonic storm by tomorrow, that is 26th May morning. And it is likely to cross Bangladesh and adjoining West Bengal, that is between Sagar Island and Kepupara by tomorrow, that is 26th May midnight, with a speed of 110 kilometers to 120 kilometers per hour with a maximum speed of 135 kilometers per hour. Under this influence today, isolated light to moderate rain is likely to occur over many places of coastal Andhra Pradesh and at few places over Rayalaseema. Heavy rain is likely to occur at one or two places of north coastal Andhra Pradesh, especially Kakinada, Anakapalli, Visakhapatnam, Vijayanagaram, Srikakulam and Alluri Sitaramaraju districts. Today and tomorrow, fishermen are advised not to venture into the sea. Thank you. మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తుందని ఆయన దుయ్యబట్టారు. 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పిందని, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోని ఎందుకు బయటకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మిగిలిన చోట్ల ఈవీఎంలు పగలగొట్టిన వీడియోలు కూడా బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంపార్షియల్ గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే, ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోహలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కానీ ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా ఒకటౌటిని మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు,
పోలీస్ బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీఐని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదని దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం కానీ, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము, మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు అనుమానాలు దావుదిస్తా ఉన్నాయి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం అద్వితీయమైన ప్రవచనం కార్యక్రమం భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసింది. అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో రామారావు తెలియజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిన్న తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మంగళ వాయిద్యములు, ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా ఆలయ వైదిక సిబ్బందిచే కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపిన అనంతరం ప్రవచనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. దేవస్థానం ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి వైభవాన్ని విని ఆనంద పరవశులయ్యారని తెలిపారు. 2వ రోజు శనివారం ప్రవచనాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్, జస్టిస్ జ్యోతిర్మయ్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ దంపతులు, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఉద్దేశించి నీ యందు ఇన్ని గుణాలు ఉన్నాయండి, ఇదిగో ఈ గుణం మాత్రం ఈమె యందు లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని గుణములు ఒక చోట మూర్తీభవించి నిలబడితే చాలా తేలికగా ఆ గుణములు కలిగినటువంటి తల్లి ప్రతిస్పందించి రక్షణ ఇవ్వవలసి వస్తే అప్పుడు ఆ గుణముల యొక్క రాశికి పేరేమి అంటే దుర్గా. దుర్గా అన్న 2 అక్షరాల్ని ప్రభాత కాలమునందు, అంటే ప్రభాతం అంటే భాతం అంటే కాంతి అని, ప్రభాతం అంటే కాంతి రావడానికి ముందు, సూర్యోదయాత్ పూర్వం, అది సుప్రభాతం ఎప్పుడు భగవత్ సంబంధంతో లేచినప్పుడు, భగవంతుడి మనసులో తెలిచి ప్రకృతికి అన్వయం చేసుకున్నప్పుడు. అటువంటి ప్రభాత కాలమునందు ఎవరు దుర్గానామాన్ని ఒక్కసారి ఆ 2 అక్షరాలు పలుకుతున్నాడో వాడికి ఆపద అన్నమాట అన్వయము కాదు. శ్రీమాత్రే నమః. ఈరోజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీమాతా వైభవం అనే విషయం మీద ప్రవచన కార్యక్రమం జరుగుతోంది. మరి ఎంతో ఆసక్తితో భక్తితో విజయవాడ ప్రజలు, ప్రముఖులు ఎందరో ఇక్కడికి వచ్చి ఆ ప్రవచనామృతాన్ని విని ఆనందిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగుతుంది. దేవాదాయ శాఖ అనుమతితో, ప్రభుత్వ అనుమతితో ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది. మరి మా ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తోంది. విజయవాడ ప్రజలకు ఒక మంచి సాహిత్యంతో పాటు భక్తి ప్రపత్తులు నింపే కార్యక్రమాలను దేవస్థానం చేపడుతున్నటువంటి విషయం అందరికీ విదితమే. మరి దేవాదాయ శాఖ అనుమతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలా చక్కటి కార్యక్రమం జరుగుతోంది. ఇది దగ్గర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చూడలేని వాళ్ళు మరి అంతర్జాలం ద్వారా కూడా దీన్ని వీక్షించే సౌకర్యాన్ని కల్పించాము. చూసి ఆనందిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ధన్యత పొందుతారని
దుర్గామాత యొక్క కృపకు పాత్రలు అవుతారని భావిస్తున్నాము. శ్రీమాత్రే నమః. మన సంస్కృతి సాంప్రదాయాలకి, మన ఆచార వ్యవహారాలకి కేంద్రాలుగా ఉంటాయి. అటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వారు ఈనాడు విజయవాడలో చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గొప్ప ప్రవచనకర్త అయిన చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి మాకు ఇలాగ ప్రవచనాలు ఇప్పించి మాకు ఎన్నో వసతులు కూడా సదుపాయాలు కూడా ఇక్కడ అందించి మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మన ఎన్నో జరగాలని కోరుకుంటున్నాము. ధర్మాన్ని పాటిస్తున్నాం. మనం అందరము భగవంతుని సన్నిధిలో ఉన్నాము. మన దుర్గాదేవి విజయవాడ కనకదుర్గ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈరోజు చాగంటి వారి ప్రవచనం వినటానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. మన ఈవో రామారావు గారు మనకి చాలా సదుపాయాలు కలిగించారండి. చాలా ధన్యవాదాలండి. రాష్ట్రంలో ఎక్కడ ఆరోగ్యశ్రీ సేవలు ఆగలేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. కానీ తెలుగుదేశం బీజేపీ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో శనివారం మాట్లాడారు. పేదల సంపూర్ణ ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని టీడీపీ అన్నారు. ఇసుక కొరత, పెరిగిన ధర, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారని సిహెచ్ బాబురావు పేర్కొన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ నిరుద్యోగం పెరిగిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత కార్మికులకు పనులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. విజయవాడ సెంట్రల్ 63వ డివిజన్ రాజీవ్ నగర్, వడ్డెర కాలనీ, న్యూ రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇసుక కొరత తీవ్రంగా వెన్నాడుతుంది. ఇసుక ధర రెట్టింపయింది. అందుబాటులో లేకుండా పోవడంతో అరకొరకగా ఉన్న భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. బిల్లులు లేక కాంట్రాక్టర్లు పనిచేయటం లేదన్నారు. భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు పని లేకుండా పోయిందని, మరోవైపు ముహూర్తాలు లేక, పెళ్లిళ్లు లేక, క్యాటరింగ్ ఇతర పనులు తగినట్లు పేర్కొన్నారు. ఉపాధి లేక అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి ఇసుకను అందుబాటులోకి తెచ్చి రేట్లు తగ్గించి భవన నిర్మాణ కార్మికులకు పని చూపించాలన్నారు. ఎన్నికలు ముగిసి ప్రజలకు మాత్రం కష్టాలే మిగిలినాయి. అటు ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం, బీజేపీలు ఎన్నికల్లో ఓట్ల కోసం నాటకాలు ఆడారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. జనాన్ని మభ్యపరిచారు. ఓట్లు కొనుగోలు చేశారు. ఇవాళ ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇసుక దొరకట్లేదు. ఇసుక లేక పనులు లేవు. జనం అల్లాడిపోతూ ఉన్నారు. ఇంకొక వైపున పెళ్ళిళ్ళు సీజన్ కాదు. దాంతో దాని మీద ఆధారపడినటువంటి అనేక వృత్తుల వాళ్ళకి పని లేదు. పట్టణాల్లో ఉపాధి హామీ పథకం లేదు. రెండోది వ్యాపారాలన్నీ తగ్గిపోయినాయి. అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. జనం చేతిలో డబ్బు లేదు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి పార్టీల దగ్గర డబ్బు ఉంది. కానీ ప్రజలకి మాత్రం ప్రభుత్వాల ద్వారా పని చూపించడానికో మేలు చేయడానికో మాత్రం వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అందుకే ఇవాళ ఒకవైపున దేశవ్యాప్తంగా చదువుకున్నటువంటి యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో ఇంకా అత్యధిక శాతం నిరుద్యోగం ఉంది. దానికి తోడు పని చేసుకునే వాళ్ళకు కూడా పనులు దొరక్క అసంఘటిత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున పట్టణాల్లో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టడమే కాదు, ఇసుకని ఇవాళ అందుబాటు ధరలోకి తీసుకొచ్చి భవన నిర్మాణ రంగాన్ని కానీ, వాణిజ్య రంగాన్ని కానీ, అటు ఆటోమొబైల్ కానీ, మోటార్ రంగం కానీ వాటిల్ని మళ్ళీ పునరుద్ధరించకపోతే, వాటిని ప్రోత్సాహం ఇవ్వకపోతే
ప్రజలకి పనులు లేక ఉపాధి లేక అల్లాడిపోయి ఈ స్థితిని మార్పు చేయాలి. ఈ ఎజెండా మీద అధికార ప్రతిపక్ష పార్టీలు ఏమీ దృష్టి పెట్టట్లేదు. ఇవాళంతా ఎన్నికల్లో ఈవీఎంలు బూతులు క్యాప్చర్ చేయటం, లేదు రాజకీయంగా హింస చెలరేగటం, ఇవాళ అంతా ఈ గందరగోళాల చుట్టూ రేపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు బెట్టింగులు వీటి చుట్టూ తిరుగుతోంది. కానీ ప్రజల మీద పడే భారాలు, ప్రజలకి పని చూపించడం ఇటువంటి అంశాలు ఏమీ లేవు. దానికి తోడు పారిశుద్ధ్య పరిస్థితి దిగజారిపోయింది, కలుషితమైన నీళ్ళు వస్తూ ఉన్నాయి. వీటి మీద ఫిర్యాదులు చేసినా జనానికి పట్టించుకునే నాదులు లేదు. అందుకనే ఎన్నికల వరకే రాజకీయ పార్టీల కార్యక్రమం, ఎన్నికలు అయిపోగానే ప్రజాప్రతినిధులకి ఇంకా ప్రజలకి కనపడకుండా పత్తా లేకుండా పోయి ప్రజల్ని వాళ్ళ మానాన్ని వాడు వదిలేస్తున్నారు. ఈ సమయంలో సిపిఎం పార్టీ ప్రజలకు అండగా నిలిచి ఎన్నికల్లోనే కాదు ఎన్నికల తదనంతరం కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయటమే కాదు, సమస్యలు తెలుసుకుని అటు అధికారులకి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయడం కోసం కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో ఈ పోరాటం, ఈ కృషి సిపిఎంగా కొనసాగిస్తామని తెలియజేస్తాం. జిల్లాల్లో ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరపాల్సి ఉన్నందున ఈసీఐ, సీఈఓ మార్గదర్శకాలను అనుసరించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను ఈ నెల 31వ తేదీ నాటికి సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ సిపి జేసీ, మైలవరం ఆర్ఓ పి సంపత్ కుమార్, విఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాల్లో 100% పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి నిబంధనల మేరకు మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున నియోజకవర్గాల వారీగా మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నోవా అండ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజెస్, నేను, సిపి గారు, తర్వాత జేసీ గారు, ఆల్ రిటర్నింగ్ అధికారులు అందరం కూడా కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా ఎంట్రీ కావాలి, కౌంటింగ్ స్టాఫ్ ఎంట్రీ అవ్వాల్సినటువంటిది, అండ్ కౌంటింగ్ హాల్స్లో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి టేబుల్స్, దాని మెజర్మెంట్స్, దాని తగ్గట్టుగా మొత్తం అంతా చూసుకుంటున్నాము. మీడియాకి సంబంధించినటువంటిది సెపరేట్గా ఎక్కడ కూర్చోబెట్టించాలి, అండ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వాళ్ళని ఏ విధంగా కూర్చోబెట్టించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలి, స్టాఫ్కి కావాల్సినటువంటి మిగిలినటువంటి ఏర్పాట్లు, పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఎందుకంటే ఆ రోజు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మొబైల్స్ తీసుకురాకూడదు కాబట్టి ఆ మొబైల్స్ తగ్గట్టుగా ఎటువంటి ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడా కొద్దిగా అంటే డీటెయిలింగ్కి వెళ్ళి మైన్యూట్ లెవెల్లో అలా చేయడానికి అన్నట్టుగా ఈరోజు మొత్తం అంతా ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాం. సుమారుగా ఒక 50% అనేటువంటి అయింది. ఏర్పాట్లు కూడా కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ కూడా మరొక 2 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. మళ్ళీ లోపల ఉండేటువంటి ఫర్దర్ మరొక 2 రోజుల్లో మిగిలినటువంటి ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా బై 31st అనేటువంటి అన్ని విధాలుగా మేము రెడీగా అనేటువంటి ఉంటాం. సుమారుగా ఒక 1000 వరకు అనేటువంటిది కౌంటింగ్ స్టాఫ్ ఉంటారు. ఒక టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక కౌంటింగ్ అసిస్టెంటు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అదే పోస్టల్ బ్యాలెట్కి వచ్చేసరికి కౌంటింగ్ సూపర్వైజర్తో పాటుగా 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ప్రతిదానికి కూడా క్యారింగ్ స్టాఫ్, ప్రతి టేబుల్కి కూడా 2 క్యారింగ్ స్టాఫ్ అనేటువంటి ఉంటారు. సో దాని విధంగా మొత్తం అంతా కలిసి ఒక 1000 వరకు ఇక్కడ ఉండొచ్చు. మీడియాకి నుండి ఒక 150+ అనేటువంటి ఉండొచ్చు. క్యాండిడేట్స్, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ అనేటువంటి సుమారుగా మేము ఒక 70 మందిని ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎస్, మొబైల్స్, సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షన్స్ అనేటువంటి ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్లోనే ప్రెమిసెస్కి ముందే దాని తగ్గ ఏ ఏసీకి ఆ ఏసీకి దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాము.
సో సపరేట్గా స్టాఫ్కి సపరేట్గా ఏజెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దుర్గగుడికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదములు, పండ్లు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాతను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంకు శనివారం ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో రాగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదములు, పండ్లు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకంను గురించి ఈవో చాగంటి వారికి వివరించారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంను, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల ఆలయంను దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 విమానాల ద్వారా భక్తులు హజ్ యాత్రకు వెళ్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह इस साल आज़मीन हज तकरीबन 2500 हाजी हमारे सूबे आंध्र प्रदेश से वो हज के मुक़द्दस सफ़र के लिए रवाना हो रहे हैं। ये 2500 हुज्जाज इकराम जो आज़मीन हज हैं, इनमें से 1100 वो हैदराबाद एम्बार्केशन पॉइंट से जाएंगे और 700 के करीब ये बेंगलुरु एम्बार्केशन पॉइंट से जाएंगे और बकिया जो 715 हाजी हैं वो इंशाअल्लाह हमारे ये विजयवाड़ा एम्बार्केशन पॉइंट गन्नवरम एयरपोर्ट से वो सीधा जद्दे के लिए रवाना होंगे। हैदराबाद और बेंगलुरु से जो हाजी हुज्जाज इकराम वो रवाना हो रहे हैं वो पहले मदीना मुनव्वरा जाएंगे और वापसी उनकी जद्दे से होगी। और हमारे जो हाजी विजयवाड़ा से जाएंगे ये पहले जिद्दा जाएंगे और हज के बाद ये मदीना मुनव्वरा से फिर जुलाई के महीने में वापस होंगे गन्नवरम एयरपोर्ट।
इस वक्त जो है अब यहाँ हम गन्नावरम एयरपोर्ट के सामने एक हमारी ईदगाह जामिया मस्जिद है जहाँ पे हम हज कैंप तायीन कर रहे हैं और यहाँ पे तमाम अरेंजमेंट चल रहे हैं। तकरीबन 12 से 13 सेंट्रल गवर्नमेंट और सूबे आंध्र प्रदेश के स्टेट डिपार्टमेंट जो है यहाँ पे काम कर रहे हैं। విజయవాడ యనమల కుదురు గ్రామానికి చెందిన 6 యువకులు కోడూరు మండలం నరసింహాపురం గ్రామంలో జరిగే కార్యక్రమానికి వచ్చి తిరిగి ప్రయాణంలో కోడూరు నుంచి విజయవాడ వెళ్తుండగా మార్గమధ్యంలోని కోడూరు మండలం జయపురం వి కొత్తపాలెం ప్రధాన రహదారి వద్ద కారు టైర్ పగిలి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ప్రధాన పంట కాలువలో కారు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 యువకులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు మాత్రం నుజ్జునుజ్జు అయింది. అయినప్పటికీ చిన్నపాటి ప్రమాదం కూడా జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడలో కుండపోత వర్షం కురుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి వర్షం పడుతుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంగా మారాయి. అలాగే రోడ్లపైన నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెన్ సర్కిల్, మొగల్రాజ్పురం, ఏలూరు రోడ్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం. తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలుంటాయన్న అధికారులు. ఎలక్షన్ కమిషన్ టీడీపీని కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ ధ్వజం. సనాతన ధర్మంలో అమ్మకు మొదటి స్థానం. దుర్గమ్మ కరుణ అపారమన్న ప్రవచకులు చాగంటి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.